హాయ్ ఫ్రెండ్స్, ఇక మా ఊరిలో ప్రతి సంవత్సరము మే నెలలో వైశాఖ మాసంలో పోలేరమ్మ తల్లికి 5 రోజులు జలాదివాసం చేస్తారండి. ఇక ఈ 5 రోజులు కూడా ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా ఎక్కడ దూరం నుంచి కూడా జనాలు వచ్చి జలాదివాసం చేస్తారనమాట. జలాదివాసం అంటే పోలేరమ్మ తల్లి గర్భగుడిలోకి వెళ్ళి అందరూ కూడా అమ్మవారి మీద నీళ్లు పోస్తారండి. ఇక ఇదేనండి పోలేరమ్మ దేవాలయము. ఒకప్పుడైతే ఇక్కడ ఒక చిన్న విగ్రహం ఉండేది. ఆ తర్వాత గుడికి సంబంధించిన కార్యకర్తలు పెద్దలు అందరూ కలిసి దేవాలయాన్ని అయితే పోలేరమ్మ దేవాలయాన్ని చాలా చక్కగా నిర్మించారనమాట. ఇక్కడ పోలేరమ్మ తల్లితో పాటు ఇక మహాలక్ష్మి అమ్మవారు, తులసమ్మ తల్లి, అన్ని దేవతలు కూడా ఇక్కడ కొలువై ఉన్నారండి. ఇక మనము అంటే ఏ ఊరిలో అయినా కానీ అమ్మవార్లు ఉంటారండి. అమ్మవార్లు లేకుండా ఆ ఊరైతే ఉండదన్నమాట. ఇక మనకి అంటే మన ఊరి గ్రామ రక్షణకు అమ్మవారైతే కంపల్సరీ ఉంటుందన్నమాట. ఇక అంకాలమ్మ, పోలేరమ్మ, దద్దాలమ్మ ఇలాగ రకరకాలుగా అమ్మవారులు అయితే ప్రతి ఊరిలోనూ ప్రతి గ్రామంలో ఉంటారు. ఇక మాకైతే ఇక్కడ ఈ 5 రోజులు జలాదివాసం అనేది ఇట్లాగా అంటే అక్కడ ఆల్రెడీ దేవాలయంలో ట్యాప్స్ ఉన్నాయండి. ఆ నీళ్ళు సరిపోవని చెప్పేసి ఇలాగా ఒక 2-3 ట్యాంకర్లు అయితే తెచ్చి పెడతారనమాట. ఇక ఈ ట్యాంకర్లో వాటర్ ముంచుకొని అందరూ కూడా అమ్మవారి మీద జలాదివాసం చేస్తారు. ఇలాగ నీళ్లు పోసేటప్పుడు అమ్మవారికి నీళ్ళల్లో పసుపు, కుంకుమ, పూలు, ఇక వేపాకు ఇవన్నీ వేసి అమ్మవారి మీద నీళ్ళు పోస్తారండి. ఇక ప్రతి సంవత్సరం ఇలాగనే మా ఊరిలో వైశాఖ మాసంలో కంపల్సరీ ఇలాగ పూజలు అయితే జరుగుతాయి అన్నమాట. ఇక ఈ పూజలు అమావాస్యతో ముగుస్తాయండి. 5 రోజులు పూజలు జరుగుతాయి. ఇక్కడ మనము పోలేరమ్మ తల్లికి నీళ్లు పోసేటప్పుడు జలాదివాసం చేసేటప్పుడు ముందుగా మనము ఇంటి దగ్గర నుంచి స్నానం చేసి వచ్చినా కానీ ఇక్కడ మరలా మనము 3 సార్లు తల మీద పోసుకొని తర్వాత పోలేరమ్మ తల్లికి జలాదివాసం చేయాలండి. ఇక ప్రతి దేవాలయంలోనూ అమ్మవారు ఉన్నప్పుడు పోలేరమ్మ తల్లి కానీ అంకాలమ్మ కానీ ఎవరైనా ఏ దేవాలయంలో అయినా కానీ మనకి ఇక పోలేరమ్మ ఎదురుగా పోతురాజు తండ్రి కూడా ఉంటారండి. పోలేరమ్మ తల్లికి ఒక 5 బిందులు అలాగా పోసిన తర్వాత ఆ తర్వాత పోతురాజు తండ్రికి కూడా ఒక 3 బిందులు పోస్తారండి. ఇవి అన్నీ కూడా మనము ఎప్పుడు కూడా మన గ్రామ రక్షణకన్నీ ఇవన్నీ జరుగుతాయండి. మనము ఎవరం కూడా తీసేసినట్టు మాట్లాడకుండా ఇలాంటి ఆచారాలను చక్కగా మనకి అవకాశం వచ్చినప్పుడు ఇలాగ జలాదివాసం అవకాశం అంటే మనకి చాలా అదృష్టం అండి. ఎందుకంటే గర్భగుడిలోకి వెళ్ళి నీళ్ళు పోసే అవకాశము చాలా అదృష్టం అన్నమాట. అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారిని తాకి నీళ్లు పోయటం అంటే చాలా అదృష్టం అన్నమాట. ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు మీరు చాలా వరకు వినియోగించుకోండి. ఎందుకంటే చాలా మంచిదండి ఇలాగ అమ్మవార్లకి నీళ్లు పోయటం అనేది. ఇక ఇక్కడ జలాదివాసం ఈ 5 రోజులు ఎలాగ జరుగుతుందో ఇక్కడ ఉన్న పూజారి మాటల్లో అయితే మనం ఒక్కసారి ఓం శ్రీ మాత్రే నమః. భక్త మహాశైలందరికీ విజ్ఞప్తి, మనకు ప్రతి సంవత్సరము మన గ్రామం కానీ రాష్ట్రం కానీ దేశం కానీ సుభిక్షంగా ఉండాలి అంటే గ్రామ దేవతలకు పాల పొంగళ్ళు అనే కార్యక్రమం నిర్వహించుకుంటూ ఆ గ్రామ దేవతలు చల్లబడటానికి గాను జలాధివాసము అంటే గ్రామస్తులంతా కూడా గర్భాలయంలోకి వెళ్ళి అమ్మవారికి నీరు పోస్తూ ఉంటారు. ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరము 5 రోజులు జరుగుతుంది. అలాగే ఈరోజు 31వ తేదీ కాబట్టి ఈ రోజు నుంచి అంటే వైశాఖ మాసంలోనే జరగాలి ఈ కార్యక్రమము. వైశాఖ శుద్ధ పౌర్ణమికి అంకాలమ్మ తల్లికి మొదలవుతుంది, అమావాస్యకు ఇక్కడ పూర్తి కావాలా. అందుకని ఒక 5 రోజుల ముందు నుంచే ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. గ్రామస్తులంతా కూడా వచ్చి అమ్మవారికి నీళ్లు పోస్తున్నారు. ఇలా 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు నీళ్లు పోయటం జరుగుతుంది. 4వ తేదీ సాయంత్రము అమ్మవారు గ్రామోత్సవానికి వస్తుంది. 5వ తేదీ వేణుగోజామున్నే అమ్మవారికి పంచామృత పంచవర్ణాలతో అభిషేకం జరుగుతుంది. అనంతరం విశేషంగా పూల అలంకరణ జరుగుతుంది. ఆ వెనువెంటనే ఈ ఆచారవంతుల చేత పాల పొంగళ్ళు నిర్వహించబడుతుంది. ఆచారవంతుల పాల పొంగళ్ళు అయిన వెంటనే
గ్రామస్తులంతా కూడా పాల పొంగల్ అమ్మవారికి సమర్పించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ సకల దోష నివారణ సుదర్శన శాంతి హోమము నిర్వహించడం జరుగుతుంది. దానిలో చాలా వరకు దంపతులు పాల్గొంటారు. ఈ కార్యక్రమం తదనంతరం 10 గంటల నుంచి అమ్మవారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి భక్తులంతా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి నీరు పోసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా మిమ్మల్ని అందరినీ మనవి చేస్తున్నాను. ఓం శ్రీమాత్రే నమః. ఇక ఈ 5 రోజులు కూడా భక్తులకు ఇక్కడ దేవాలయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్ కదండి, కొంచెం ఎండలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కొంతమంది అయితే మార్నింగే వస్తారు, కొంతమంది కుదరదు కదండి, ఇక మార్నింగ్ 10-11 కటయాన్ వస్తారు. కాబట్టి ఇక దేవాలయంలో అయితే చక్కగా టెంట్లు కూడా కట్టారండి, వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా. ఇక ఎప్పుడైనా కానీ మనము ఏదైనా కానీ చేయగలము అనుకొని అమ్మవారిని మనసులో అనుకొని చేశామంటే అంతా మంచి జరుగుతుందండి. ఇక ఇదంతా కూడా మన గ్రామ రక్షణ, రాష్ట్ర దేశ రక్షణ కోసం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక చాలామంది అయితే అంటే కొంచెం వయసులో పెద్దవారు కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ, ఇక పోలేరమ్మ తల్లికి జలాదివాసం చేయలేకపోయాము అని బాధపడొద్దండి. ఎందుకంటే చక్కగా ఈ వీడియోలో పోలేరమ్మను దర్శనం చేసుకొని జలాదివాసం ఎలా జరుగుతుందో మీ కన్నులతో చూసి ఆనందించండి.
ఎందుకు అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో రాలేకపోతున్నారో అమ్మవారికి అయితే తెలుస్తుందనమాట. ఇక మనము ఇక్కడికి వచ్చి జలాదివాసం చేయినా చేయలేకపోయినా ఎప్పుడూ కూడా ఆ అమ్మవారి దీవెనలు మనసారా మనం మనసులో అనుకుంటే ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఆ అమ్మవారి దీవెనలు మనందరి మీద, గ్రామస్తులందరి మీద ఉంటుందండి. ఇక వీలైనంత వరకు మీ గ్రామంలో ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు, అమ్మవారికి నీళ్లు పోసే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా వినియోగించుకోండి. అంతా మంచి జరుగుతుంది. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.